ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది జూన్ 5వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి జూలై 5 అంటే ఈ రోజుతో ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ మోక్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారండి. ఎప్పుడు అంటే జూలై 15వ తేదీన ఈ నెల 15వ తేదీన మనకి మోక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఆ రోజు మీ యొక్క లాగిన్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్స్‌ని అటెంప్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది ఏ రకంగా మీరు రాయగలరనేది మీకు ఒక ఐడియా వస్తది. ఆల్రెడీ ప్రీవియస్‌గా రాసిన అభ్యర్థులకి వాళ్ళ యొక్క వెయిటేజ్ మార్క్స్‌కి కంపల్సరీగా డీఎస్సీకి ఇంపార్టెంట్ కాబట్టి టెట్ స్కోర్ అనేది వాళ్ళ యొక్క మార్క్స్ అనేది పెంచుకోవడానికి చాలామంది రిపీటెడ్‌గా రాస్తుంటారండి. ఒక్కసారి గాని మీరు టెట్ క్వాలిఫై అయితే అది లైఫ్ లాంగ్ మీకు పనిచేస్తుందనేసి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే టెట్‌లో మీకు వచ్చిన మార్క్స్‌కి డీఎస్సీలో మీకు 20% వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారని ప్రీవియస్ అభ్యర్థులకు చాలామందికి తెలుసు. అలాగే రీసెంట్‌గా బీఈడీ చేసి, డీఈడీ చేసి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఇదే మొదటిసారిగాని టెట్ రాసుకున్నట్లయితే అభ్యర్థులు కంపల్సరీగా అయితే మీరు మాక్ టెస్ట్‌కి కంపల్సరీగా అయితే మీరు అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మనకి జూలై 15వ తేదీన అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనకి ఈ మంత్‌లోనే 25వ తేదీన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. జూలై 25న రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆన్వర్డ్స్ అండి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు అంటే నెక్స్ట్ మంత్‌లో మనకి ఈ యొక్క 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా చూసుకున్నట్లయితే మనకి ఒక 16 డేస్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి వివిధ సెక్షన్స్‌లో. అయితే మనకి సెషన్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 12 వరకు ఒక ఎగ్జామ్ జరుగుతుందండి. అలాగే ఈవినింగ్ 2:30 నుంచి 5 వరకు అయితే ఒక ఎగ్జామ్ జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు రోజుకి 2 సెషన్‌లో అయితే షిఫ్ట్ వైస్‌గా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది పక్కాగా అప్లై అవుతదనే విషయం గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే టెట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ వివిధ సెషన్‌లో జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటాది. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ అయితే రాయండి. నా ఛానల్‌ని గాని ఇదే మొదటిసారిగా అయితే మీరు చూసినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మీకు అప్డేట్స్ విషయమ్స్ మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హైకోర్ట్స్ అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, డీఎస్సీ అవ్వచ్చు, రిమైనింగ్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా నా యొక్క ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏవైనా డౌట్స్ వస్తే కంపల్సరీగా అయితే నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తానండి. కొన్ని సందర్భాల్లో నేను బిజీగా ఉండడం వల్ల కొందరికి రిప్లై ఇవ్వకపోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ సారీ అండి. ఏదైనా కూడా ఒక వీడియో మనం టోటల్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉంటదండి. కొందరు ఫస్ట్‌లో చూసేసి క్లోజ్ చేసేసి మీకు సంబంధించిన ఆ క్వెషన్‌కి ఆన్సర్ నా వీడియోలో ఉన్నా కూడా చూడరు కొందరు. మళ్ళీ రిపీటెడ్‌గా అదే అడుగుతుంటారు. ఒకసారి చెక్ చేసేసుకోండి. మీరు మొత్తం వీడియో చూడండి మీకు అర్థమైపోతది. ఓకే. అయితే ఎగ్జామ్స్ మనకి ఆగస్ట్‌లో జరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇనీషియల్ కీ అండి. మనకి ఇనీషియల్ కీ అనేది మనకి ఆగస్ట్‌లోనే రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడంటే 24వ తేదీన మనకి ఇనీషియల్ కీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇనీషియల్ పైన మీకు ఏవైనా అభ్యంతరాలు, అబ్జెక్షన్స్ ఉంటే మనకి ఆగస్ట్‌లోనే ఎప్పుడంటే 25వ తేదీ లోపలైతే మీరు అక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఆగస్టు 31వ తేదీ వరకైతే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఏ రకంగా రైజ్ చేసుకోవాలనే విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ క్వెషన్ ఐడీ అబ్జెక్షన్ దేని మీద చేస్తున్నారు అనేసి నీ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ గట్టా మనం అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు దానికి చెక్ చేసుకొని ఒకవేళ మన యొక్క అబ్జెక్షన్స్ కరెక్ట్‌గానే ఉంటే మనకి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ గురించి అయితే తర్వాత చూద్దామండి. ఇనీషియల్ కీ ఫస్ట్ రావాలి. అది రావాలంటే ఎగ్జామ్స్ ఫస్ట్ మనకి అవ్వాలి కాబట్టి. అయితే చూడండి 25 నుంచి 31 అంటే సుమారు మనకి ఎన్ని రోజులు పడుతుందో 6 రోజుల వరకైతే మనకి ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది చెక్ చేస్తారు.
ఈ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు విడుదల చేస్తారంటే సెప్టెంబర్ 8వ తేదీన మనకి రిలీజ్ చేస్తారండి. ఈ యొక్క 8వ తేదీన అదే ఫైనల్. అంటే అబ్జెక్షన్ చేసిన తర్వాత మనం ఎన్ని ప్రాబ్లమ్స్ మనం చూపించినా కూడాను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏదైనా కూడాను 25వ తేదీ నుంచి 31వ తేదీ ఆగస్ట్ లోపలే మీ యొక్క అబ్జెక్షన్స్ పంపించండి. ఓకే. ఫైనల్‌గా మనకి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే 8వ తేదీన ఇస్తారండి. ఫైనల్ రిజల్ట్ కాదు. ఫైనల్ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత కీ ఉంటది కదా! ఇనీషియల్ కీకి, ఫైనల్ కీకి మధ్యన అబ్జెక్షన్స్. అప్పుడు మాత్రమే మనకి ఇదే ఫైనల్‌గా ఇచ్చేస్తారు. ఈ ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత రిజల్ట్ విషయం చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్‌లోనే 15వ తేదీన రిజల్ట్స్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. చూడండి ఇక్కడ. ఇప్పుడు 8వ తేదీన ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత 15వ తేదీకి రిజల్ట్ ఇస్తున్నారంటే మిడిల్‌లో ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఏంటా ప్రాసెస్ అంటే ఇక్కడే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. ఎందుకంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ దేని మీద చేస్తారంటే ఫైనల్‌కి తర్వాత మనకి రిలీజ్ అయిన మార్క్స్ వస్తాయి కదా! ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేసుకొని ఫైనల్‌గా ఒక మార్క్ అనేది ఇస్తాడు. అదే మనకి రిజల్ట్ అవుతుంది. అది ఎప్పుడొస్తదంటే మనకి సెప్టెంబర్ 15వ తేదీన మనకి రావడం జరుగుతుంది. ఓకే. టోటల్‌గా మీ అందరికీ తెలిసిందే టెట్ అనేది 150 మార్క్స్‌కుంటది. 150 మినిట్స్ అండి. 150 బిట్లు ఉంటాయి కాబట్టి. అంటే మనకి సుమారు 150 మినిట్స్ అంటే 2 గంటల 30 నిమిషాలు. ఓకే. అలాగే నెగెటివ్ మార్క్స్ అనేది ఉండదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే పక్కాగా అమలు చేస్తారు. అది ఒక శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా ఒక ఫార్ములా ప్రకారం మాత్రమే చేస్తారు. చాలామంది అపోహలు పడుతుంటారండి. మీ అపోహలన్నీ కూడాను వద్దు దయచేసి. ఎందుకంటే ఏదైనా కూడా పక్కాగా జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అయినా నార్మల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారనేది ప్రతి ఒక్కరు కూడాను ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ చెప్పడమే నార్మలైజేషన్ ప్రాసెస్ ప్రకారంగా. అయితే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడాను ఏ విధంగా చేస్తారనేది మనకు ఫార్ములా ఇస్తారు గానీ, ఆ ఫార్ములా అర్థం చేసుకోవాలంటే మనకి చాలా కష్టతరమవుతుంది. మీకొచ్చిన మార్క్స్‌కి మాక్సిమం 3, 4 అటైన్ అవ్వచ్చు. మీకు పెరగే ఛాన్స్ ఉంటది గానీ, తగ్గే ఛాన్సెస్ అయితే 1, 2 మార్కులు తగ్గే ఛాన్సెస్ ఉంటది. పెరిగేటప్పుడు ప్రీవియస్‌గా చూసుకుంటే కొందరికి ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ చేశారు. అయితే డీఎస్సీలో 2025 డీఎస్సీలో జరిగిందండి. కొందరికైతే ఒక 9, 8 మార్కుల వరకు కూడా కలిసాయి. 10 వరకు కలిసాయి అంటున్నారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో కలిసే విధానం మటుకైతే ఎవరికైనా హైయెస్ట్ మార్క్స్ వస్తే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటదండి. అది గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎవరికీ నష్టం అనేది కలగదు. ఓకే. అలాగే ఎడిట్ ఆప్షన్ కంపల్సరీగా అయితే లేదండి. ఈ రోజుతో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండింగ్ జరిగిందని చెప్పాం కదా! అందుకే మనం ఏదైనా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఆలోచించుకోవాలి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా ఆ ఎగ్జామ్‌కి అనేది చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ లేదంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టండి. ఈ యొక్క టెట్ 2026 దీనికి నో ఎడిట్ ఆప్షను. మీరు ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తారో అది. అందరికీ తెలిసిందే మనకి 1A ఉంది, 2A ఉంది, 1B ఉంది, అలాగే 2B ఉంది. ఓకే. ఈ పేపర్స్ అనేది ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు ఏది రాస్తారనే విషయం తెలిసింది. దానికి సంబంధించిన సిలబస్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ క్రైటీరియా అవ్వచ్చు అంతా మనకు ఆన్‌లైన్ ప్రాసెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు చెప్పేదంతే కూడాను ఆల్రెడీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుతో మనకు ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది కాబట్టి. అయితే టెట్ మీరు ఒక్కసారి క్వాలిఫై అయిపోతే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ పనిచేస్తుంది. ఆ విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్‌కైతే కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాలి. ఇది మ్యాండేటరీ అనేది మనకి సుప్రీం కోర్టే చేసింది. అయితే ఇన్ సర్వీస్ టీచర్స్ చాలామంది దీనికి సంబంధించినటువంటి మినహాయింపులు కావాలని కోరడం జరిగింది. అయితే వీళ్ళకి ఎటువంటి మినహాయింపులు అయితే ఇవ్వలేదండి. ఒకే ఒక మినహాయింపు అయితే వీళ్ళకి జరిగింది. మాక్సిమం సుప్రీం కోర్ట్ అనేది 2 ఇయర్స్‌లో వీళ్ళు కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాలని చెప్పింది కదా! అయితే వీళ్ళకి ఒక ఇయర్ మళ్ళీ పెంచారండి. 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్‌లో క్వాలిఫై అవ్వాలని చెప్పారు. అంటే సుమారు వీళ్ళు 6 టెట్‌లో ఒక టెట్ అయినా క్వాలిఫై అయిపోతే వీళ్ళకి ఎటువంటి సమస్య ఉండదని చెప్పడం జరిగింది. వీళ్ళు దీంతో పాటు ఇంకేం అడిగారంటే ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికొస్తే రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే మాకు కొద్దిగా తగ్గించండి అనేసి కోరడం జరిగింది. అయితే దీనికైతే గవర్నమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. గవర్నమెంట్ కాదండి సుప్రీం కోర్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఓకే.
నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారనే విషయం కూడా చెప్పాను. టోటల్‌గా తెలిసిన విషయం కదా! మనకి 150 మార్క్స్‌కి అయితే వీళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సెంటేజ్ లెక్క చూసుకుంటే ఓపెన్ కేటగిరీ అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సంబంధించిన వాళ్ళు 60% అండ్ అబోవ్. ఓకే. అంటే 60% కంటే ఎక్కువ మార్క్స్ అనేది రావాలి వీళ్ళకి క్వాలిఫై అవ్వాలంటే. అంటే 90 మార్క్స్ రావాలి. ఎంతకి? 150 మార్క్స్‌కి. అలాగే బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌కి సంబంధించిన ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి, డి, ఈ వీళ్ళెవరైనా కూడాను కంపల్సరీగా అయితే 75 మార్క్స్ అయితే రావాలి. అంటే 50% అండ్ అబోవ్. అంటే కరెక్ట్‌గా 75 మార్కులు వస్తాయంటే జస్ట్ క్వాలిఫై. 76 వస్తే అబోవ్ అవుతది కాబట్టి అందుకని ఇక్కడ మనకి అబోవ్ అనేది రాయడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కొందరు ఉంటారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా! వీళ్ళకి ఏం చేశారంటే 40% అండ్ అబోవ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే టోటల్‌గా వీళ్ళకి 6 మార్క్స్ కంటే ఎక్కువగా రావాలి. ఎంతకి? 150 మార్క్స్‌కి అనేది రావడం అనేది జరగాలని చెప్పారు. అయితే ఇదే ఫస్ట్ టైమ్ రాస్తున్నటువంటి టెట్ అభ్యర్థులు, ఇదే కొత్తగా రాస్తున్నటువంటి టెట్ 2026 మొదటిసారిగా అటెంప్ట్ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అలాగే వెయిటేజ్ మార్క్స్ పెంచేసుకోవాలి, మా మార్క్ పర్సెంటేజ్ పెంచేసుకోవాలి అన్న అభ్యర్థులకు కూడాను విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే. సుమారు 3400 వేకెన్సీతో అయితే మనకి ఈ యొక్క 2026 డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచే మీరు ప్రిపరేషన్ బాగా స్టార్ట్ చేసేసుకోండి. అలాగే ఫస్ట్ టెట్ అయితే మంచి మార్క్స్‌తో క్వాలిఫై అవ్వండి. ఈ యొక్క టెట్ వెయిటేజ్ అనేది 20% అనేది మనకు ఉంటది డిఎస్సిలో. అలాగే 80% అనేది డిఎస్సికి సంబంధించిన మార్క్స్ అనేది 2 యాడ్ చేసి మనకి 100% అనేది ఇస్తారు. ఓకే. విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.